న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంకెళ్ళ చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహంలో తిరగలి విసురువాడాయను. అయితే అతడు క్షవరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. దేవుడు తన మాటలను దీవించునుగాక. దేవుని సహాయం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మందు ప్రభా చదువుకున్న నీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీవించండి. వింటున్న మా అందరికి ప్రభా కావలసిన మాటలు మీరు వినిపించండి. నిలబడిన నన్ను బలపరచండి. చేరవచ్చిన మేమందరం కూడా ఈ వాక్య భాగం ద్వారా మేము తెలుసుకోవలసిన అంశాలు మాకు బోధిస్తూ నేను అతన్ని మా జీవితాలను సరిచేస్తూ నీ స్వరూపంలోకి మార్చమని ప్రభువైన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఈ భాగంలో మనం చెప్పుకుంటే ప్రత్యేకంగా ఒక విశ్వాస వీరుడే, బైబిల్లో ఒక గొప్ప యోధుడు, ఒక హీరోలాగా మనము చూడవచ్చు అన్నమాట. ఈయన సంసోనును దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకొని అనేక సంవత్సరాలుగా పిల్లలు లేని తన తల్లిదండ్రులకు దేవుడు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రత్యక్షమై వాళ్ళకు ఇచ్చిన ఒక వాగ్దాన పుత్రుడుగా, కారణ జన్ముడుగా మనము చూడొచ్చు. 13వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాలు పూర్తిగా కూడా సంసోను యొక్క జీవితం, ప్రభు కొరకు ఆయన చేసిన కార్యాలు మనము చూడవచ్చు. అయితే ఈ సంసోను గురించి రాయబడిన మాట ఏమైందంటే, ఇంత వీరుడుగా మామూలుగా సంసోను మొట్టమొదటిగా చూస్తే తన జీవితంలో తను జరిగించిన గొప్ప సాహస కార్యం ఏదంటే సింహాన్ని, ఒక మేక పిల్లను చీల్చినట్టుగా చూస్తాం. తర్వాత ఇంకొక సందర్భంలో 1000 మందిని ఫిలిస్తీయులని ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేసినట్టుగా, హతమార్చినట్టుగా మనం చూస్తాం. తర్వాత చూస్తే అతను ఒక 300 నక్కలను పోగు చేసి 2 నక్కలనే తోకలు జాయింట్ చేసి ఫిలిస్తీయుల పంట పొలాల మీదకి పంపి వాళ్ళ పంట పొలాలంతా కూడా కాల్చివేసినట్టుగా మనము చూడొచ్చు. తర్వాత గాజా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి ఒక గవిని ఉంటుంది. ఆ గవిని అంటే పెద్ద డోర్, వాకిలి. దాన్ని తీసుకొని ఊడబెరికి ఊరి వెలుపల ఒక కొండ మీద వేసిన గొప్ప బలవంతుడైన వీరుడు ఈ సంసోను. ఇంత బలవంతుడైన సంసోను కేవలం దేవుని యొక్క కృపచేత, దేవుని ఆత్మ అతన్ని ప్రేరేపించట చేత ఇలా ఈ కార్యాలన్నీ కూడా సాధించగలిగినాడు. అయితే ఈ సంసోనుకు జరిగిన సంఘటన ఏంటంటే 20వ వచనం మరొకసారి చదువుతున్నాను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఎంతో బాధాకరమైన విషయము తన జీవితంలో ఏంటంటే యెహోవా ఎడబాయడం. ప్రత్యేకించి దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నాడు. తన పరిచర్య కొరకు ఫిలిస్తీయులను ఓడించి ఇశ్రాయేలీలకు ఒక న్యాయాధిపతిగా నియమించాడు దేవుడే. అయితే ఆయనను దేవుడు ఎడబాసాడు. నిజంగా తనను ఏర్పరచుకున్న బిడ్డల్ని, తనను నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు ఎడబాస్తాడా అంటే ఎడబాస్తాడు. తను చెప్పిన మాట ప్రకారం, తన ఆజ్ఞల ప్రకారం నడుచుకోకుండా దేవునికి విరోధంగా నడుచుకున్నప్పుడు ఆయన ఎడబాటుకు గురి చేసేవాడుగా కూడా ఉంటాడు. మామూలుగా సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడిన చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలనని
కోరవద్దు కదా. ఒక తండ్రి ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు, మాట విననప్పుడు, వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాడిని బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కొడతాడు తండ్రి. అయితే వాడు చావాలని కోరడు. ఒక టీచర్ కూడా పిల్లోడు ఏమైనా అల్లరి చేస్తే సరైన విధంగా పాఠం చెప్పేటప్పుడు వినకపోతే కూడా కొడతాడు. అంత మాత్రాన వాడిని చావాలని కోరుకోడు. బుద్ధి తెచ్చుకొని బాగుపడతాడనే ఒక టీచర్ కానీ, తల్లి కానీ, తండ్రి కానీ శిక్షిస్తారు. అదేవిధంగా దేవుడు కూడా కొన్నిసార్లు మనము తప్పుద్రోవలో పోతున్నప్పుడు, దేవుని మార్గాన్ని కాదని నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు మనల్ని గద్దించేవాడుగా, బుద్ధి చెప్పేవాడుగా, శిక్షించేవాడుగా కూడా ఉంటాడు. సంసోనుకు కూడా ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, మొట్టమొదటిగా సంసోను చేసిన పరిస్థితి ఏంటంటే, మామూలుగా ఇశ్రాయేలీలకు ఒక కట్టడ ఉంటుంది. తమ సొంత జనాంగంలోనే అమ్మాయిని చేసుకోవాలి, తన సొంత జనాంగంలోనే అమ్మాయిని కూడా ఇవ్వాలి. అయితే సంసోను శత్రువులైన, అంటే ఇశ్రాయేలీలకు శత్రువులైన వారిని, వారి యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడినాడు. సరే, ఒరే అనేక మంది మన జనాంగంలో ఉన్నారు కదా అంటే కూడా, లేదు అమ్మాయి నాకు నచ్చింది అని చెప్పి అతను ఫిలిస్తీన్ల అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నట్టుగా చూస్తాం. తర్వాత వాళ్ళ మామలతోని తేడా వచ్చేసి అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఫిలిస్తీన్ల ఎడల చాలా శత్రుత్వము ఎదుర్కొన్నాడు. తర్వాత ఒక వేశ్య దగ్గరికి వెళ్ళినాడు. తర్వాత ఇంకో స్త్రీతో కొంతకాలం గడిపినట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులుగా, దేవునికి అంటే చేయకూడని పనులుగా మనము గమనించవచ్చు. ఒకవేళ సంసోను పుట్టకముందు తన తల్లిదండ్రులకు దేవుడు చెప్పిన మాటలు కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు వాళ్ళకి ఏం చెప్పినాడంటే చూడండి, 4వ వచనం, 13వ అధ్యాయము 4వ వచనంలో తన తల్లికి దేవదూత చెప్తున్న మాటలు చూడండి. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైనది ఏదైనాను తినకుండము. 5వ వచనం కూడా చూద్దామమ్మా. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టనని ఆమెతో అనగా, అంటే సంసోనును దేవుడు ప్రత్యేకమైన ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. అంతకుముందు వచనాల్లో కనుక చూస్తే దాదాపు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను దేవుడే ఫిలిస్తీన్ల చేతికి అప్పగించి ఉంటున్నాడు. ఒక్కొక్క న్యాయాధిపతి పరిపాలించడం ముగించిన తర్వాత అనేక సార్లు శత్రువుల చేతికి, ఫిలిస్తీన్ల చేతికి అప్పగించినట్లుగా మనము ముందు అధ్యాయాల్లో కూడా చూస్తే మనకు ఆ విషయాలన్నీ కూడా కనబడతాయి. అంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కదా, వాళ్ళందరినీ ఆయన ఎందుకు విడిచిపెడతాడంటే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వదిలిపెడతాడు, శిక్షించేవాడుగా ఉంటాడనమాట. కాబట్టి ఆయన ఎప్పుడూ ప్రేమ చూపేవాడు మాత్రమే కాదు, కనికరించేవాడు మాత్రమే కాదు, ఒకవేళ దారి తప్పితే శిక్షించి దారిలో పెట్టే దేవుడిగా కూడా మనము చూడొచ్చు. 94వ కీర్తన 14వ వచనంలో దేవుడు మన పట్ల ఎలాంటి వాడో ఒకసారి కనుక గమనిస్తే అక్కడ రాయబడుతున్న మాట, 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. కాబట్టి తన బిడ్డలైన వారిని, తన ప్రజలైన వారిని ఆయన ఎడబాసేవాడు కాడు, తన స్వాస్థ్యమైన వారిని ఆయన విడనాడువాడు కాడు. ఇశ్రాయేలీలు దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా తన స్వాస్థ్యమే. కానీ వాళ్ళని మరి ఎప్పుడు విడనాడకుండా ఉన్నాడా దేవుడు అంటే ఉండలేదు. వాళ్ళ అవిధేయతను బట్టి అనేక సార్లు వాళ్ళని శత్రు చేతులకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు మనల్ని వదిలిపెట్టాలంటే దేవుణ్ణి మనం వదిలిపెడితే, దేవుని మాట ప్రకారం కాకుండా, దేవుడు చెప్పిన మాటల ప్రకారం కాకుండా అపవిత్రమైన జీవితానికి మనల్ని మనము అప్పగించుకుంటే ఆయన వదిలిపెట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ఇంత బలాఢ్యుడైన సంసోను
ఇంత బలాఢ్యుడైన సంసోను ఏ విధంగా తయారైపోయినాడో మనం కనుక చూస్తే, అతను ఫిలిస్తీన్లు పట్టుకున్నాడు అనేక సార్లు. ఎందుకు ఆ విధంగా తన ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నాడంటే 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట తన జీవితం పట్ల తన కలిగిన విరక్తిని అక్కడ మనం చూడవచ్చు. 16వ అధ్యాయము 16వ వచనం, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. సంసోనుకు ప్రాణము విసిగి చావగోరినాడు. మన జీవితాల్లో కూడా విసుగు ఎప్పుడు వస్తుందంటే, దేవునికి వ్యతిరేకంగా అనేక సార్లు ప్రవర్తిస్తున్నప్పుడు, ఎన్నిసార్లు నేను మందిరానికి వెళ్ళి ప్రభు బలలో చేవేస్తాను, తిరిగి పాత జీవితమే జీవిస్తున్నాను అన్నప్పుడు మనకు మనస్సాక్షి గద్దించేదిగా ఉంటుంది కదా. దేవుని సేవకులు వాక్యం చెప్పినప్పుడు, ప్రభువా నేను ఈ పాపం చేసినాను క్షమించు, ఎప్పటి నుంచి నీ కొరకు బ్రతుకుతానని చెప్పి ప్రభు యొక్క బల్లలో మనం చేవేస్తూ ఉంటాం. తిరిగి మళ్ళా పాత జీవితానికే వెళ్తూ ఉంటే మనకు కూడా ఇంతేనా నేను అని మనకు కూడా అనిపించవచ్చు. సంసోను అనేక సార్లు అబద్ధం చెప్తా ఉన్నాడు. సంసోను నీ బలము దేంట్లో ఉందంటే ఒక్కొక్కసారి ఒక కారణం చెప్తా ఉంటాడు. 7వ వచనంలో ఏం చెప్తాడంటే, 7 నిరవంజి చువ్వలు తీసుకొని నా చేతులు కాళ్ళు కనుక కట్టేస్తే నా బలమంతా పోతుందని చెప్పి దెలీలతో చెప్తాడు. ఆ విధంగా కట్టేసిన తర్వాత సంసోను ఫిలిస్తీన్లు నీ మీదకి వచ్చినారు అంటే వెంటనే వాటన్నింటినీ తెంపుకొని బయటకు వస్తాడు. అయ్యో నన్ను మోసం చేసినావు, అబద్ధం చెప్పినావంటే ఇంకొక మాట చెప్తాడు. కొత్త తాళ్ళు, దేనికి వాడని తాళ్ళతో కనుక నన్ను కట్టేస్తే నా బలం పోతుంది అంటాడు. అవి కూడా పనిచేయదు. తర్వాత నా జడలు చూసినావా ఎంత పెద్దగా ఉన్నాయో, వీటన్నిటిని ముడి వేసేస్తే నా బలం పోతుంది అంటాడు. దానిలోను కూడా ఫిలిస్తీన్లు వచ్చినారని చెప్తే విడజిమ్ముకొని వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టినట్టుగా చూస్తాం. ఎన్నిసార్లు అబద్ధం చెప్తాను, ఎన్నిసార్లు ఈ విధంగా చేస్తానని తనకు తాను విసిగి చివరికి చచ్చిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రభు కొరకు చక్కగా బ్రతుకుతున్న మనకు ఒకవేళ పాపం చేయడానికి అలవాటు అయిపోతే దాని నుంచి దూరం కావడం కష్టమైపోతుంది. ప్రభు సన్నిధిలో నెమ్మదిగా కూర్చోలేని పరిస్థితిగా వస్తూ ఉంటుంది. ఏదో దేవుని మందిరానికి మనం రావాలంటే, రాకపోతే దేవుని సేవకుడు ఫోన్ చేసి ఏమయ్యా రాలేదు అంటాడేమో, కాబట్టి కనబడాలని చెప్పి మనం పోతామేమో. అయితే మనలో శుద్ధ హృదయం లేకుండా, దేవునికి ఇష్టమైన వారుగా లేకుంటే మన మీద మనకే విసుగు వచ్చే పరిస్థితిగా మనము చూడవచ్చు. మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తే దేవుడి నుండి మనము దూరం అయిపోతాం. దేవుడు మనల్ని విడబాసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి సందర్భాలు కొంతమంది భక్తులు తమ జీవితాల్లో జరిగిన విషయాలు కూడా నేను ఇక్కడ గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోషువ గ్రంథం న్యాయాధిపతుల కంటే ముందు 7వ అధ్యాయము 11-12 వచనాలు. ఇశ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులై తమ శత్రుల ఎదుట నిలువలేక తమ శత్రుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్తాడనమాట. యెహోషువ చేస్తూ ఉన్నాడు ప్రార్థన. హాయి అనే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం వెళ్ళిన తర్వాత, అంటే అంతకుముందు వీళ్ళు ఎరికో పట్టణం ఒక మహాపట్టణాన్ని జయించుంటున్నారు. జయించిన తర్వాత వాళ్ళకి దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, ఈ ఊరిలో ఉన్న ప్రతిదీ కూడా నాశనం చేయండి, దాంట్లో నుంచి కూడా ఏది మీరు తెచ్చుకోకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ఒక వ్యక్తి దాంట్లో నుంచి ఒక మంచి షీనారు వస్త్రమును, ఒక బంగారు కమ్మిని కంట్లబడింది, ఎలాగైనా ఎవరికి తెలుకోకుండా దాపెట్టుకుందామని చెప్పి తీసుకొని తన గుడారంలో దాచిపెట్టుకొని ఉన్నాడు. తర్వాత హాయి అనే పట్టణానికి యుద్ధానికి వెళ్ళాలి.
హాయి పట్టణం ఎంత పెద్దదంటే చాలా చిన్నది. అయ్యా మనం కొంతమంది వెళ్తే కూడా ఆ ప్రాంతాన్ని జయించవచ్చు అంటే, సరే వెళ్ళండి అని చెప్పి యెహోషువ పంపిస్తే అక్కడి నుంచి ఆ హాయి పట్టణస్థుల ఎదుట ఇశ్రాయేలీలు తరిమి వాళ్ళు కొడితే పారిపోయి వచ్చిన సందర్భం మనం చూస్తాం. అప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా ఎందుకైనా మమ్మల్ని తీసుకొని వచ్చినది, నీవు అడుగుపెట్టే ప్రతి స్థలం నీకు ఇస్తానని చెప్పినవే, మోషేకు ఏ విధంగా అయితే తోడు ఉంటావో నీకు కూడా ఆ విధంగా తోడుగా ఉంటావు, యెహోషువ నువ్వు వెళ్ళు అని చెప్పి నువ్వు నాకు వాగ్దానం చేసినవే. ఒక చిన్న పట్టణంలో నుంచి మేము పారిపోయే పరిస్థితి వచ్చింది, ఏంది ఇది అని చెప్పి తన బట్టలు చెప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తనకు చెప్తా ఉన్నాడు, నిజమే నీకు తోడుగా ఉంటాన్న మాట నిజమే, అయితే నేను చెప్పిన మాట కూడా ఒకసారి గుర్తు చేసుకోండి, నేను శాపగ్రస్తమైనది ఏది మీ మధ్యలో ఉండొద్దు అని చెప్పినాను, అయితే ఉంది మీ మధ్యలో ఉంది, దాన్ని నిర్మూలం చేస్తే, తెచ్చిన వాళ్ళని నిర్మూలం చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను అని చెప్తున్నాడు. కాబట్టి ఈ మాటలు కనుక చూస్తే దేవుడు చేయొద్దన్న పనులు చేస్తే, తను దాచుకోవద్దన్న విషయాలు దాచుకొని దేవునికి ఆ ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా తలవంపులు తెచ్చిన పరిస్థితి కేవలం ఒక ఆకాను చేసిన పరిస్థితి వల్ల ఇశ్రాయేల్ అందరూ కూడా అవమానం పొందాల్సి వచ్చింది. కాబట్టి నిన్ను బట్టి నన్ను బట్టి కూడా మన సంఘంలో, మనం నివసించే సమాజంలో, మన కుటుంబంలో కూడా నాశనం రాకుండా, అవమానం పాలు కాకుండా ఉండాలంటే మనమందరం పరిశుద్ధులుగా దేవునికి మాట విధేవాళ్ళుగా ఉండాలి. యెహోషువ పాపం చేయలేదు, అక్కడ ఉన్న ఇశ్రాయేల్ చాలామంది కూడా పాపం చేయలేదు, కానీ ఒక్కడు చేసిన దాన్ని బట్టి ఇశ్రాయేల్ సమాజం అంతటికి కూడా ఓటమి వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి తోడుగా ఉంటానన్న దేవుడు నేను మీ వెంట రాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా లేకుండా మన జీవితాల్లో దేవుడు మనతోనే ఉండాలంటే దేవుని మాట ప్రకారం మనం నడుచుకోవాలి, ఆయన వెంటనే నడవాలి, ఆయన వెంటనే నడవలసిన వారమై ఉన్నామన్నమాట. ఇంకొక మాట కనుక చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో కనుక చూస్తే, దేవుని మందసము పట్టబడినదని సంగతిని తన మామయు పెనిమటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయనని చెప్పి తన బిడ్డకు ఈకాబోతు అను పేరు పెట్టెను. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరబట్టబడి పోయినని ఆమె చెప్పెను. ఎవరు ఈమె అంటే ఫినెహాసు భార్య. ఎవరు ఈ ఫినెహాస్ అంటే ఏలీ అనే ఒక యాజకుని కుమారుడు ఓఫ్ని, ఫినెహాస్ ఇద్దరు కుమారులు. వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ వ్యతిరేకంగా ప్రవర్తించిన దాన్ని బట్టి ఆ మాటలు ఒకసారి 78వ కీర్తనలో చూద్దామా. 78వ కీర్తన 60వ వచనం నుంచి ఆ మాటలు రాయబడినాయి. దేవుడు వాళ్ళ పట్ల ఎంత అసహించుకుంటున్నాడో అక్కడ రాయబడుతూ ఉంది. 78వ కీర్తన 60వ వచనం నుంచి 64 వరకు కూడా చూస్తాం. ఒక్కొక్క వచనం. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద ఆగ్రహించెను. అగ్ని వారి యవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెండ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండ్రే. ఇక్కడ చూడండి, యాజకులు కూడా కత్తిపాలైపోయినారు. యాజకుని కుమారులు కూడా అక్కడ మరణించినట్టుగా చూస్తాం. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీన్ మీదకి యుద్ధానికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఫిలిస్తీయులు
ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల దాడికి తట్టుకోలేక పారిపోతూ ఉన్నప్పుడు తర్వాత అరే మన మధ్యలో మందసం లేదు, మందసం ఉంటే మనకి పరిస్థితి రాదు అని చెప్పి దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వస్తారు. 4వ అధ్యాయం 1 నుంచి నేను చెప్తా ఉన్నాను అనమాట. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో ఈ మాటలన్నీ రాయబడి ఉన్నాయి. ఆ మందసం లేనందుకు మనకు ఓటమిపాలైనాము అని దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వద్దామని చెప్పి కేకలేసుకుంటూ మనదే విజయం అన్నట్టుగా ఇశ్రాయేలీలంతా కూడా తీసుకొని వస్తారనమాట. అప్పుడు ఫిలిస్తీన్లు కూడా భయపడతారు. అరే దేవుని యొక్క మందసం వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఐగుప్తు ప్రజల్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసినాడో, ఎన్ని తెగుళ్ళ చేత బాధ పెట్టినాడో ఆ సంగతులన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి ఈ దేవుడు చాలా భయంకరుడు. కాబట్టి ఆయన చేతిలో 10వ అధ్యాయం ఇబ్రీయులకు రాసిన పత్రిక 10:30-31 చెప్తాడు కదా, జీవం గల దేవుని చేతిలో పడేట ఎంత భయంకరము. కాబట్టి అలాంటి దేవుడు వీళ్ళ దేవుడు. కాబట్టి మందసం తీసుకొని వస్తే వీళ్ళతో దేవుడు ఉంటాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా నిజానికి భయపడిపోయినారు. అయితే వాళ్ళలో కొందరు ధైర్యం చెప్పుకున్నారు, అరే విజయం మనదే, ఏం భయపడద్దని చెప్పి ఫిలిప్పీలు యుద్ధం చేసినప్పుడు దేవుని యొక్క మందసం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికి కూడా ఇశ్రాయేలీలు పారిపోయినారు. చివరికి ఏమైందంటే దేవుని యొక్క మందసాన్ని కూడా వాళ్ళు ఎత్తుకొని పోయి దాగోను మందిరంలో పెట్టినట్టుగా మనము చూస్తామన్నమాట. ఆ వచనాలంతా ఈ మందసము పట్టబడి వాళ్ళు ఫిలిస్తీన్లు ఎత్తుకొని పోయినారన్న సంగతి విన్నప్పుడు ఫినెహాసు భార్య అప్పుడే తన కుమారుని కంటుంది. ఆ సందర్భంలోనే ఈకాబోతు అని పేరు పెట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఈకాబోతు అనే మాటకు అక్కడ రాయబడినమాట. ప్రభావం ఇశ్రాయేళ్ల నుంచి వెళ్ళిపోయింది. ఒకసారి నిజంగా మనం అనేక సార్లు మనకు సమస్యల్లో ఉన్నప్పుడు, మన జీవితం సరిగా లేకపోయినా బైబిల్ మన పక్కన ఉంటే మనకు ఎంతో ధైర్యం అని మనం అనుకుంటాం. మన పక్కన బైబిల్ ఉంటే, రోగం వచ్చిన మన తల దగ్గర బైబిల్ పెట్టుకుంటే మనకు ఎంతో ధైర్యం అనుకుంటాం. మన జీవితంలో మన హృదయంలో చక్కగా లేకుండా దేవునికి ఇష్టలాగా మనం జీవించకపోతే బైబిల్ మన దగ్గర ఉన్నా, మన సంఖ్యలో ఉన్నా, మన తల దగ్గర ఉన్న కూడా ప్రయోజనము లేదు. దేవుని యొక్క మందసం వాళ్ళ దగ్గర ఉంది, కానీ వాళ్ళు అపజయం పాలైనట్టుగా మనము చూస్తాం. కాబట్టి దేవుని మందసం బైబిల్ మన దగ్గర ఉండడం మాత్రం కాదు, దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుడు చెప్పిన మాటల ప్రకారం మనం బ్రతికితేనే మనకు విజయము, దేవుడు మనకు విజయం అనుగ్రహించేవాడని ఈ సంగతి ద్వారా మనము గుర్తు చేసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం ఇంకొక వ్యక్తి జీవితంలో 28వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతిలో నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. చూడండి, సౌలుతో ప్రవక్త అయిన సమూయేలు అక్కడ చెప్తున్న సంగతి. వాస్తవానికి అప్పటికి సమూయేలు చనిపోయినాడు. ఒక సోదెగాండ్రి దగ్గరికి వెళ్తే అప్పుడు సమూయేలు మాట్లాడుతున్నట్టు అక్కడ రాయబడుతున్న సంగతి చెప్పవచ్చు. ఎందుకు అంటే దేవుడు నన్ను ఎడబాసనని చెప్పి సౌలు చెప్తా ఉన్నాడు. ఎడబాసి ఉన్నాడు కాబట్టి నేను సోదెగాండ్ర దగ్గరికి వెళ్తా ఉన్నాను అని చెప్పినప్పుడు సమూయేలే అతనితో చెప్తున్నమాట, నీవు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటా ఉన్నావు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కాబట్టి దేవుడు నిన్ను ఎడబాసి ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్కు నీకు ప్రత్యక్షము కాదు, నీ దగ్గర నుంచి రాజ్యము తీసివేయబడుతుంది, దావీదునకు ఇవ్వబడుతూ ఉంది. ఒకవేళ ఒక రాజు బ్రతుకున్నాగానే ఇంకో రాజును అభిషేకించడం, రాజుగా ప్రతిష్ఠించడం అనేది జరగదు. కానీ సౌలు యొక్క జీవితం సరిగా లేదు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతకడం లేదు. అందుకే సౌలు బ్రతికి ఉండగానే దావీదుని ముందుగానే రాజుగా ప్రతిష్ఠించినట్టుగా మనము గమనించవచ్చు. కాబట్టి మరి సౌలు ఎవరంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజే, ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజే. అయినా కూడా దేవుని చిత్తానుసారంగా నడవనందున ఆయనను అక్కడి నుంచి తరిమివేసి తన సింహాసనం నుంచి దింపేసినట్టుగా చూస్తాం. సౌలు చేసిన పొరపాటు ఏదో మనం చూద్దాం. 13వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 9-13 వచనాలు కనుక చూస్తే,
అక్కడ సౌలు జరిగించిన దేవునికి వ్యతిరేకమైన పనిని మనము గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనాల వరకు రాయబడింది. దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగను. అందుకు సమూయేలు జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచితిని. ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదుననుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. చాలమ్మా. ఇక్కడ కనుక చూస్తే సౌలు యొక్క జీవితంలో అతను జరిగించిన పొరపాటు ఏంటంటే ఫిలిస్తీయులు యుద్ధానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో దహన బలి అర్పించాలి అని చెప్పి సిద్ధపడుతూ ఉన్నారు. మామూలుగా దహన బలులు అర్పించవలసిన బాధ్యత యాజకునిదే. మరి యాజకుడు అయా మేము యుద్ధానికి వెళ్తూ ఉండం, దహన బలి అర్పించాలి రండి అంటే ఒక 7 రోజులు ఆగు, నేను బిజీగా ఉన్నాను, ఒక 7 రోజులు ఆగండి అని చెప్పి సౌలుకు సమూయేలు ప్రవక్త చెప్పింటున్నాడు. 7 రోజులు ఎదురు చూసినారు. 7వ రోజు సాయంకాలం అవుతా ఉంది. అరే పొద్దు మునిగే లోపల బలి అర్పించాలి కాబట్టి సమూయేలు అయితే ఇంకా రాలేదు, తీసుకొని రండి నేనే చేస్తానని చెప్పి ఆయన దహన పశువులన్నీ తీసుకున్న తర్వాత తనకు తానే బలి అర్పించుంటున్నాడు. బలి అర్పించేది అయిపోయింది. వెంటనే సమూయేలు వచ్చినాడు. వందనాలు స్వామి, వందనాలయ్యా అని చెప్పి చెప్తా ఉంటే ఏందయ్యా నువ్వు చేసిన పని. దేవుడైతే తరతరాలకు నిన్నే రాజుగా నీ సంతతిని రాజునుగా చేయాలనుకున్నాడు. నువ్వు చేసిన ఈ పనిని బట్టి నీ సింహాసనాన్ని నీ రాజ్యాన్ని తొలగించి వేరొకరికి ఇస్తాడని చెప్పి దేవుడు సమూయేలు ద్వారా సౌలుకు చెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు యాజకులు చేయవలసిన పని, ఆ కాలంలో యాజకులకు ఒక పవిత్రమైన స్థానం కాబట్టి వాళ్ళు చేయవలసిన పని వాళ్ళే చేయాలి. మన ఎంతటి వారిమైనా మనం చేయడానికి వీలు లేదనమాట. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా చేయవద్దన్న పని చేసినాడు కాబట్టి సౌలును తొలగించి రాజునుగా దావీదును నియమించినట్టుగా మనము చూస్తాం. కాబట్టి సౌలు దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాజు అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అతన్ని ఎడబాసింటున్నాడు, తన రాజ్యాన్ని కూడా తొలగించినట్టుగా మనము చూడవచ్చనమాట. రాజుల మొదటి గ్రంథం, ఇంకొక రాజును చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు. 11వ అధ్యాయము మొదటి గ్రంథం 9-10 వచనాల్లో కనుక చూస్తే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈయన ఒక గొప్ప రాజే. 9-10 వచనాలు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతల వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా దేవుడిచ్చిన గొప్ప సంఘటన, అంత జ్ఞానము దేవుడే అతనికి ఇచ్చింటున్నాడు. అయితే ఈయన దేవుని యొక్క మందిరాన్ని యెరూషలేము ప్రాంతంలో ఒక గొప్ప మందిరాన్ని కట్టించిన ఈ వ్యక్తి, ఒక చక్కటి పరిపాలన అందించిన జ్ఞానంతో యుద్ధాలు చేయని రాజు ఎవరంటే సొలొమోను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలిస్తే
తన జ్ఞానంతో ఎంతో చక్కగా పరిపాలించినాడు. అయితే దేవునికి వ్యతిరేకంగా తన గురించి రాయబడిన మాట చూడండి. సొలొమోను హృదయము దావీదు వంటి హృదయము కాకపోయిను అని రాయబడి ఉంటుంది. 32వ వచనమా, సరే కరెక్ట్ అది గుర్తులేదు కానీ, దావీదు వలె సొలొమోను హృదయము దేవుని ఎదుట సరైనది కాకపోయిను అని చెప్పిందనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ దావీదు పొందిన సాక్ష్యము తన కుమారుడైన సొలొమోను పొందలేకపోయినాడు. ఎందుకు అంటే అక్కడ తనకు చెప్పిన మాటలు ఏంటంటే 26వ వచనం చూద్దాం ఒకసారి. 11వ అధ్యాయమే 26వ వచనంలో, మరియు సొలొమోను సేవకుడైన యెరోబోము మహారాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధి అయిన ఎఫ్రాయేమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. చూడండి, సొలొమోను రాజు గొప్ప పాలకుడైనప్పటికీ లాస్ట్కి అతని మీదకి ఎవరు తిరగబెడతా ఉన్నాడంటే తన సేవకుడే. అంటే దేవుడు తన బలహీన, ఒకవేళ ఒక పద్యం ఉంటుంది తెలుగులో, ఒక పద్యం ఉంటుంది ఏమంటే, నీటిలోన ముసలి నిగిడి ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలమి కాని తన బలమి కాదయ్యా విశ్వదాభిరామ విండ్రవేమ అని చెప్పి వేమన ఒక పద్యం చెప్తాడు. అంటే ముసలి నీటిలో ఉన్నప్పుడు ఎంత బలమైన ఏనుగునైనా కూడా గట్టిగా పట్టుకుంటుంది, విడిపించుకోలేరన్నమాట. అయితే అదే ముసలి బయటకు వచ్చినప్పుడు అది కుక్క చేత కూడా భంగపడుతూ ఉంటుంది. కాబట్టి మనకున్న బలం ఏ స్థాయిలో ఉన్నా దేవుడు నాకు బలం ఇచ్చినాడు అనుకుంటే పొరపాటు. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు గొప్పవాళ్ళుగా నిలబడినారు. దేవుని సన్నిధి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు కుక్క సాగు చావాల్సిన పరిస్థితి మనం చూడొచ్చు. సంసోను జీవితమైనా, సౌలు జీవితమైనా, సొలొమోను జీవితమైనా కూడా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు గొప్ప పేరు ఉంటుంది, గొప్ప బలము ఉంటుంది. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దేవుని సన్నిధి నుంచి మనం కనుక బయటకు వస్తే మన పరిస్థితి కూడా అది అలాగనే ఉంటుందన్నమాట. దేవుని సన్నిధిలో నిలబడిన అనేక మంది భక్తులు శ్రమలైనా కష్టాలైనా వచ్చినప్పుడు, ఒకవేళ యోసేపుని కనుక జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఐగుప్తు దేశానికి ఒక బానిసగా అమ్మబడినాడు. ఏ స్థితిలో ఉన్నా కూడా నమ్మకస్తుడిగా యోసేపు ఉన్నాడు. పొతిఫర్ ఇంట్లో ఉన్న ఫరో సింహాసనం మీద కూర్చున్న కూడా ఎంతో నమ్మకంగా ఉన్న యోసేపు కదా. ఆయన గురించి రాయబడిన మాట, యోసేపునకు దేవుడు తోడై ఉండేను కనుక అతడు చేయనదంతయు సఫలమాయనని చెప్పి అనేక చోట్ల రాయబడుతూ ఉంది కదా. ఒక బానిస అయిన యవనస్తుడు తన పవిత్ర జీవితాన్ని కాపాడుకునే విషయంలో, తన న్యాయ పరిపాలన విషయంలో కూడా జైల్లో ఉన్నా, గోతిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా భయపడుకోకుండా దేవుని సన్నిధిని అనుభవిస్తూ చక్కగా ఉన్నాడు. కాబట్టి ఐగుప్తు సింహాసనం మీద కూర్చునగలిగిన అర్హత పొందగలిగినాడు యోసేపు. కేవలం దేవుని యొక్క సన్నిధిలో అతడు ఉన్నాడు కాబట్టి తన పవిత్ర జీవితం పోగొట్టుకోవడానికి, పాపం చేయడానికి అవకాశం వచ్చినప్పటికి కూడా పాపానికి దూరంగా పారిపోయి దేవుని సన్నిధిలోనే గడిపిన వ్యక్తి కాబట్టి గొప్పగా మనం చెప్పుకోగలుగుతున్నాం. అలాంటి స్థాయి పొందగలిగింటున్నాడు. ఒకవేళ బబులోను సంస్థానానికి కనుక వెళ్తే 4 యవనస్తులు మనకు కనపడతారు. షడ్రక్, మెషక్, అబేద్నగో, దానియేలు. వీళ్ళు కూడా ఆ ప్రాంతానికి బానిసలుగానే కొనిపోబడినారు. అయితే బానిసలుగా కొనిపోబడిన వీళ్ళు రాజసింహాసనానికి, రాజులకే సలహా ఇచ్చే గొప్ప నాయకులుగా బబులోను సంస్థానంలో మనము చూడగలిగి ఉంటున్నాం కదా. రాజు భుజించే భోజనాన్ని తినలేదు, రాజు నిలబెట్టిన విగ్రహాలకు వాళ్ళు సాగిలపడలేదు, దేవునికి తప్ప మేము ఎవరికీ ప్రార్థన చేయము అని వాళ్ళు నిలబడగలిగినారు. దేవుడు వాళ్ళను కూడా ఎంతో గొప్పగా హెచ్చించినట్టుగా చూస్తాం. అరే, ఈ విగ్రహాన్ని కనుక మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తారంటే వాళ్ళు రాజుతో చెప్పినమాట, అయ్యా నెబుకద్నెజరు, చచ్చిపోనైనా చచ్చిపోతాము కానీ నీ విగ్రహానికి మేము మొక్కము. మా దేవుడు ఎలాంటోడంటే మండుచున్న వేడిమి గల అగ్నిగుండం నుంచి కూడా తప్పించగల సమర్థుడు నా దేవుడు. నిజంగా వాళ్ళకున్న ధైర్యం కదా. రక్షించగల సమర్థుడు మా దేవుడే. ఒకవేళ రక్షించలేదనుకో చచ్చిపోతాం కానీ నీ విగ్రహానికి మొక్కము అని అంత ధైర్యంగా నిలబడగలిగినారు. ఉన్నత స్థానాల్ని పొందుకోగలిగినట్టుగా కూడా మనము చూడవచ్చు అనమాట. కాబట్టి దేవుని సన్నిధిలో అనుభవించిన వాళ్ళు ఎంతో గొప్పగా దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనము చూడవచ్చు.
కనుక చూస్తే నిజంగా దేవుడు మనల్ని ఎడబాస్తాడా అంటే ఎడబాయుడు అని కొన్ని సంగతులను మనము గుర్తు చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు 35వ వచనం చూద్దామమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాబు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు మనం నిలబడతా ఉన్నాం కాబట్టి ఆయన ప్రేమలో నుంచి శ్రమ వచ్చినా, ఒకవేళ ఖడ్గమైనా, అగ్ని అయినా ఏది కూడా మనల్ని ఎడబాయదు. ఎందుకంటే అక్కడ రాయబడిన మాట, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు సంసోనికి విరోధి అయిపోయినాడు, సౌలుకి విరోధి అయిపోయినాడు, తర్వాత సొలొమోనుకు కూడా విరోధి అయిపోయి వాళ్ళ మీద కోపపడినట్టుగా చూస్తాం. కేవలం అంత గొప్ప వాళ్ళు కావడానికి దేవుడు తన పక్షంన, ఆ రాజు పక్షంన ఉన్నందుకే వాళ్ళు గొప్ప వాళ్ళైనారు. దేవుడే విడిచిపెడితే మనల్ని ఎవరు పట్టుకోలేరు. దేవుడు మన పక్షంలో ఉంటే మనకి ఎవడు విరోధి లేడు. ఒకవేళ దేవుడు మనతో లేకపోతే అందరూ మనకు విరోధులే, అందరూ మనకు విరోధులే. కాబట్టి శ్రమైనా, ఖడ్గమైన ఏదొచ్చినా క్రీస్తు యొక్క ప్రేమ మనల్ని ఏ విధంగా కాపాడుతుందంటే ఎవడు కూడా మనల్ని ఎడబాయలేడు అని పౌలు గారు చెప్పినట్టుగా ఆ విధంగా మనం చూడవచ్చు. మరి ఏంది మనకి ఇది కావాలంటే, ఏం కావాలంటే నిజంగా కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వచనం, దావీదు చేసిన ప్రార్థన మన జీవితాల్లో కనుక ఉంటే నిజంగా మనం కూడా ఏ పడిపోయిన స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని ఎవరినెత్తవాడుగా చదువుకుందాము. 11, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుండి తీసివేయకుము. దావీదు చేస్తున్న ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయద్దు. దావీదు ఆ ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉన్నాడంటే, బెత్షెబాతో తను చేసిన పాపమును బట్టి నాతాను ప్రవక్త తనను గద్దించినప్పుడు ఒక రాజైన కూడా తన జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు సన్నిధిలో సాగిలపడి ఆ కీర్తన అంతా కూడా తన పశ్చాత్తాపం గురించి మనము చూడొచ్చు. కాబట్టి తప్పు చేసినంత మాత్రాన దేవుడు మనల్ని ఎడబాసేవాడు కాదు, కానీ తిరిగి తన సన్నిధిలో సాగిలపడితే మనల్ని క్షమించేవాడుగా ఉంటాడనమాట. అందుకే దావీదుని తప్పు చేసినా ఒప్పుకునే కెపాసిటీ, ఒకవేళ మనల్ని ఎవరైనా కనుక నువ్వు పలానా తప్పు చేస్తున్నావంటే, మనం గొప్ప స్థాయిలో ఉంటే ఒప్పుకునే పరిస్థితి మనకు ఉండదు. ఒకవేళ ఒక రాజో ఒక ఆఫీసరో అయ్యా రాజు నీ విధంగా చేయడం తప్పు అంటే చెప్తే వాళ్ళు చెప్పిన పోరా అన్నట్ట మనకు ఉంటుందన్నమాట. కానీ దావీదు ఒక రాజు అయినప్పుడు, సౌలు అయితే వినలేదు ప్రవక్త చెప్తే కూడా, దావీదు విన్నాడు. అందుకే గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలబడగలిగినాడు. అందుకే దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం, తరతరాలు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనాన్ని నేను ఉంచుతాను, నీ సంతతి వారు ఏలుతారు అని చెప్పి దేవుడు తనకు వాగ్దానం ఇచ్చినట్టుగా మనము చూస్తాం. కాబట్టి ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం దూరమైనప్పటికి కూడా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడితే మన ప్రార్థన తిరిగి వినేవాడుగా ఉంటాడు. చివరిగా ఒక మాట చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు కనుక చూస్తే, సంసోను జీవితంలో తిరిగి దేవుడిచ్చిన శక్తిని మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కసారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని
ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీయులను చనిపోవదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడి మరణకాలమున అతను చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ. సంసోను తిరిగి దేవుని సన్నిధిలో అడుగుతా ఉన్నాడు, ప్రభువా ఇదొక్కసారి నాకు ఛాన్స్. మామూలుగా సంసోను అంటే ఫిలిస్తీన్లకు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. వీన్ని కట్టేసినా తెంపుకొని వస్తూ ఉన్నాడు. ఏం చేసినా, ఒకవేళ ఈయన గాజా అనే పట్టణంలో ఉన్నాడు, ఒక వేస దగ్గర ఉన్నాడు కాబట్టి వీన్ని పట్టుకుందామని చెప్పి కావలి కాస్తూ ఉంటే గవని తలుపులేం మోసుకొని పోతూ ఉన్నాడు. వీన్ని ఏం చేద్దామని చెప్పి సంసోను అంటేనే ఒక సింహ స్వప్నంలాగా సింహాన్ని జైల్చేస్తూ ఉన్నాడు. వీన్ని ఏం చేయాలని చెప్పి వణుకు పుట్టిన సంసోనుని వాళ్ళు కళ్ళు ఊడబెరికి ఒక గానుగ పశువులాగా గానుగా తిప్పేవాణిగా చేస్తే దేవుడిని మరొకసారి అడుగుతాను, దేవా ఇదొక్కసారి నాకు ఛాన్స్, నేను చేసింది తప్పే అని చెప్పి పశ్చాత్తాపపడి దేవుణ్ణి అడిగినప్పుడు సంసోను యొక్క ప్రార్థన విన్నాడు. పగ తీర్చుకోవడానికి దేవుడు సంసోనుకు మరొక అవకాశం ఇచ్చింటున్నాడు. కాబట్టి నిజంగా ఒక కొట్టముకున్న ఒక గుంజ పెరగాలంటేనే మనతోని కాదు కదా. గుడికి ఆధారమైన స్తంభాలు, ఎక్కడైనా మనం గుడికి వెళ్తే రాతి స్తంభాలు ఎంత బలంగా ఉంటాయో, ఎంత బలంగా ఉంటాయి. 2 స్తంభాలను పట్టుకొని బలంగా వంగితేనంట గుడి పడిపోయి తన జీవిత కాలంలో ఎంతమందిని చంపినాడో అంతకంటే ఎక్కువ మందిని పగ తీర్చుకోవడానికి దేవుడు ఛాన్స్ ఇచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి మనం ఈ సంఘటనల ద్వారా మనం తెలుసుకునే విషయాలు ఏంటంటే, దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినప్పుడు మనల్ని ఎడబాస్తాడు. అయితే దేవునికి ఇష్టలంగా దేవుని మాటల ప్రకారం కనుక మనం బ్రతికితే ఎంతో ఉన్నతమైన స్థితికి దేవుడు నన్ను నిలబెట్టేవాడుగా ఉంటాడు. కాబట్టి ఏ స్థాయిలోనైనా మనం దేవునికి విరోధంగా పడిపోయిన స్థితిలో ఉంటే, దేవుని మాటలు వినుకోకుండా అవిధేయత స్థితిలో, అపవిత్రమైన స్థితిలో మనం కూడా ఉంటే, దావీదులాగా పశ్చాత్తాపపడితే దేవుడు మనల్ని కూడా సరిచేస్తాడు. తన సన్నిధిలో మనల్ని కొనసాగించేవాడుగా ఉంటాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలని సరిచేసుకుంటూ ప్రభు సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకొని ప్రభు యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందటానికి మనము సిద్ధపడదాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న వేళలో ప్రభా నీ మందిరంలో నీ బిడ్డల మధ్య నిలబడి నీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాను. విన్న మాటలు దీవించండి. ఆ మాటల ప్రకారం మా జీవితాలను సరి చేసుకుంటూ నీ కొరకు బ్రతికే కృపా ధన్యత మాకు అనుగ్రహిస్తూ మీరు మాకు పొందమని ప్రభువైన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దైవ సేవకులకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందనాలు సార్. అందరం లేచి నిలబడదామండి. చక్కగా ఇంతవరకు మరి సార్ లక్ష్మణ సార్ గారు చక్కగా వాక్యాన్ని అందించాడు. విన్న మాటలు మరి వృధా చేయకుండా